బ్రేకింగ్ న్యూస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సహజంగా ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ని మనం సినిమాలో చూస్తుంటుంటాం. ఒకవేళ మీకు గుర్తుంటే గుర్తు చేసుకోండి, గుర్తు లేకపోతే అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డి సీన్ గుర్తుందా? రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలో రామిరెడ్డి ఒక విలన్, రామిరెడ్డి రాజకీయ నాయకుడు, రామిరెడ్డిని రోడ్డుపై కొట్టుకుంటూ తన్నుకుంటూ చొక్కా చించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంటాడు. నిజానికి అంకుశం సినిమా తర్వాత చాలామంది అలా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నేను కూడా ఉంటే బాగును, నేను పోలీస్ అయితే బాగునని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు కడప జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ హీరోయిజాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆర్టీవీ స్క్రీన్ పై ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాలపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి, కామెంట్ కూడా తెలియచేయండి. దీని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పై ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కడప జిల్లాలో పోలీస్ ఆఫీసర్ తన హీరోయిజాన్ని చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కు వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఆ వ్యక్తిని చొక్కా పట్టుకుని చూడండి ఒక్కసారి. లోపల నుంచి రెడ్ సర్కిల్లో కనిపిస్తున్నారు. చొక్కా పట్టుకుని తీసుకువెళ్తూ ఉన్నారు. తీసుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మన చూడండి ఒక్కసారి ఇక్కడ ఒక్కడ కూడా కొట్టాల్సి వచ్చింది. ఒకట పీకారు, చొక్కా పట్టుకున్నారు, లాక్కుని బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ ఒక్కటి కొట్టారు. కొట్టిన తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళారు. చుట్టూ కూడా జనం ఉన్నారు. చుట్టూ కూడా మనకి చాలా మంది జనం కనిపిస్తున్నారు. ఆ లోపల వాళ్ళ అనుచరులు ఉన్నారు. అతను వైసీపీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు, పైగా ఎంపీపీ కుమారుడు కూడా. అతను ఎంపీపీ కుమారుడు, వైసీపీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. బయట అన్ని కూడా కార్లు ఉన్నాయి. అక్కడ జనం, ఈ హాల్ అంతా కూడా జనం ఉన్నారు. ఇది ఎంపీపీ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం. చూడండి ఇక్కడ ఇదంతా కూడా జనాలు ఉన్నారు. కేవలం ఇక్కడ మనకి ఎంతమంది పోలీసులు కనిపిస్తున్నారు? 2 పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకుని పర్ర లాక్కుని వెళ్ళి జీపులు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసారు. చొక్కా కూడా చిరిగిపోయింది ఎక్కడైతుంది. దీనికంతటికి కారణం ఏంటో తెలుసా? ఎంపీడీఓ పైన దాడి చేశాడు ఈ వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు. ఎంపీడీఓ పైన దాడి చేశాడు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశాడు. ఇతని పేరు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ పై దాడి చేశాడు. ఎందుకు దాడి చేశాడు అంటే నిజానికి వాళ్ళ మదర్ ఎంపీపీగా ఉన్నారు, పార్వతమ్మ ఎంపీపీ, పద్మావతమ్మ ఎంపీపీగా ఉన్నారు. కార్యాలయానికి వచ్చి ఎంపీడీఓని ఎంపీపీ ఛాంబర్ కీస్ అడిగారు. ఎంపీపీ ఛాంబర్ కీస్ అడిగినప్పుడు ఎంపీడీఓ ఎంపీపీకి మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఎంపీపీని తుక్కు కింద బాదారు, కొట్టారు, కింద పడేసి కొట్టారు. ఇంచుమించు అతనిపై చనిపోతాడేమో అనేంతగా కొట్టారు. అతని మేనలేడు కూడా కొట్టారని చెప్తున్నారు. సో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ పోలీసులు వెంటనే ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు ఉన్నారు. ఎంతమంది కూడా లేరు. కేవలం చూడండి ఒకసారి ఈ రెడ్ సర్కిల్ చూడండి. కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. చుట్టూ అంతమంది అనుచరులు ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసు భయపడలేదు. ఒకవేళ వాళ్ళ అనుచరులు తిరిగి తనపై దాడి చేస్తారేమో భయపడలేదు. పైగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. 1 2 3 4 5 6 సుమారు వందలాది మంది అక్కడ జనం ఉన్నారు. పదుల సంఖ్య చూడండి. అక్కడ అంతా కూడా జనం లెక్క పెట్టడానికి అవకాశం, గుంపులుగా జనాలందరూ కూడా ఉన్నారు. కేవలం 2 పోలీసులు మాత్రమే ఉన్నారు. ఒక ఇన్స్పెక్టర్, బహుశా మరొకరు కానిస్టేబుల్ అనుకుంటా, 2 మాత్రమే ఉన్నారు. ఆ హాల్లో నుంచి 2 కూడా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐసిఐ బహుశా 2 పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. 2 కూడా కాలర్ పట్టుకుని తీసుకొచ్చారు. ఇదంతా కూడా జనాలు ఉన్నారు. ఒకవేళ అలాంటి సందర్భాల్లో తమ రాజకీయ నాయకుడిని పోలీస్ అధికారులు తీసుకువెళ్తున్నప్పుడు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్లు ఎవరికి కూడా భయపడలేదు. ఎంపీడీఓపై దారుణంగా ప్రవర్తించడంతో, ఎంపీడీఓపై చేయి చేసుకోవడం, ఎంపీడీఓని కొట్టడంతో చూడండి ఒకసారి. చొక్కా పట్టుకుని మరి ఒక్కటి పీకి మరి లాక్కుని వెళ్తున్నారు. అతన్ని అక్కడ కొట్టారు కూడా. ఇలా లాక్కు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎంపీడీఓకి నరకాన్ని చూపించారు. ఎంపీడీఓని కింద పడేసి కాళ్ళతో తొక్కి అతని మేనల్లు కూడా అక్కడ ఉంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళు మిగిలిన స్టాఫ్ను కూడా కొట్టి తీసుకువెళ్లారని చెప్తున్నారు. అందుకే పోలీసులు అక్కడి నుంచి వ్యక్తిని, సుదర్శన్ రెడ్డిని తీసుకుని వెళ్తున్నారు. బహుశా అంకుశం సినిమా చూసిన వాళ్ళకి ఇలాంటి సీన్ గుర్తుంటుంది. తర్వాత కూడా చాలా సినిమాల్లో అలాంటి సీన్లు ఉన్నప్పటికీ అంకుశం సినిమా ఇప్పటికీ పోలీస్ పవర్ని చూపించేటప్పుడు, పోలీస్ పవర్ గురించి మాట్లాడేటప్పుడు సహజంగా అంకుశం రాజశేఖర్ రామిరెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా పోలీస్ ఆఫీసర్
ఇన్స్పెక్టర్ ఈ వ్యక్తిని సుదర్శన్ రెడ్డిని రప్ప 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 బయటికి లాక్కుని తీసుకుని వెళ్ళి కారులో పడేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాడు. చూడండి, ఇంకెక్కడ కూడా పోలీసు అధికారులు కనిపించడం లేదు. కేవలం 2 పోలీసులు మాత్రమే ఉన్నారు. పైగా ఇది కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువ ఉంటాయి, వర్గ తగాదాలు ఎక్కువ ఉంటాయి. తమ రాజకీయ నాయకుని కాపాడుకోవడానికి అవసరమైతే పోలీసులపై దాడి చేసే సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ పోలీస్ అధికారి ఎంపీడీఓపై, ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకోవడంతో పోలీస్ అధికారి తన విధులను హీరోయిజంతో అక్కడ నిర్వహించాడు. లోపల మాత్రం పోలీస్ అధికారులు ఎవరు కూడా లేరు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం అక్కడ మనకి 3 పోలీసులు కనిపిస్తున్నారు. అయినా కూడా ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే పోలీస్ అధికారితో అతను వాగ్వాదానికి దిగాడని తెలుస్తోంది. అతను పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగడంతో కాలర్ పట్టుకుని మరీ లాక్కుని వెళ్ళారు. ఒక దశకు వచ్చిన తర్వాత ఒక్కటి చెంప పైన కూడా అక్కడ పీకిన సందర్భంగా ఇక్కడ ఈ దృశ్యంలో చూడండి, ఒకసారి మాట్లాడుతున్నారు. వాగ్వాదానికి దిగుతున్నప్పుడు ఇక్కడ ఆ వ్యక్తిని కొట్టాల్సి వచ్చింది కూడా. ఇది వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిని ఇలా పోలీస్ అధికారులు హీరోయిజాన్ని చూపిస్తూ తీసుకుని వెళ్ళారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఆ వ్యక్తి ఎంపీడీఓపై, ప్రభుత్వ అధికారిపై దాడి చేయడంతో చుట్టూ అంతమంది అనుచరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుని అనుచరులు అని చెప్తున్నారు. సుదర్శన్ రెడ్డి అనుచరులు, సుదర్శన్ రెడ్డి కోసం అక్కడికి వచ్చారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. అంతమంది ఉన్నప్పటికీ కూడా దాడి చేస్తారేమోనని ఏమాత్రం ఆలోచించకుండా కూడా పోలీసు తన హీరోయిజాన్ని చూపించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకుని వెళ్ళారు. సో పోలీసులు అంటే చాలామంది పోలీసులు కొన్ని రాజకీయ ప్రలోభాలకి చాలా సందర్భాల్లో తలొగ్గుతూ ఉంటుంటారు. పోలీసు అధికారుల ప్రవర్తనపై కూడా ప్రతిపక్షాలు ఒకటి చెప్తుంటాయి, అధికార పక్షాలు ఒకటి చెబుతుంటుంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ డ్యూటీ విషయంలో మాత్రం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు చుట్టూ జనం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయం లేకుండా తన డ్యూటీని హీరోయిజంతో నిర్వహించారు అంటూ పోలీస్ ఆఫీసర్పై, ఆ ఇన్స్పెక్టర్పై అక్కడ ఉన్న వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్న సందర్భం కూడా చోటు చేసుకుని చూడండి. ఒక్కసారి గేట్ లోపల, గేట్ బయట రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా ఎంపీపీ, అతను కూడా అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతని అనుచరులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసు ఏమాత్రం భయం లేకుండా ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళారు. సో ఈ ఘటనపై, ఈ దృశ్యాలు చూస్తున్న మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అక్కడ జరిగిన ఘటన పైన, సుదర్శన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై, పోలీసులు సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానం పైన మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడతాను. కిషోర్, నిన్న సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయంలోకి వచ్చి తాళాలు అడిగి ఎంపీడీఓను విచక్షణారహితంగా కొట్టిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన తీరును మాత్రం చాలా మంది ప్రశంసిస్తున్నారు. చాలా మంది సుదర్శన్ రెడ్డి అనుచరులు అక్కడ ఉన్నప్పటికీ భయం లేకుండా హీరోయిజాన్ని చూపించారు పోలీస్ అధికారి అని. సో ఏంటి ఆ ఘటనపై అక్కడ రియాక్షన్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన, గాలివీడు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంపీడీఓ పైన సుదర్శన్ రెడ్డిపై అటు వైసీపీ నేతలు ఒక్కసారిగా దాడికి దిగడాన్ని కూడా అటు పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఏదైతే మాజీ ఎంపీపీ గల్లా సుదర్శన్ రెడ్డి, ఆయన వైసీపీ అన్నమయ్య జిల్లా వైసీపీ లీగల్ సెల్ కన్వీనర్ గా కూడా ఉన్నారు. అయితే ఆయన ఒక్కసారిగా ఎంపీడీఓపై అతను అనుచరుల వర్గాలంతా కూడా చుట్టుముట్టి దాడి చేయడాన్ని ఒక రకంగా పోలీసులు సీరియస్ గానే భావించారు. అంటే ఒక రకంగా రౌడీలాగా వ్యవహరించాడనే అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యే పరిస్థితి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులకు సమాచారం అందడంతో సీఏ ఎక్కడికి చేరుకున్నారు. సీఏ కొండారెడ్డి అక్కడికి చేరుకోగానే తను ఏదైతే హీరోయిజం, అంటే ఒక రకంగా రౌడీయిజం చేసే, ఏ విధంగా హీరోలు అంటే హీరో అయినటువంటి సీఏలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఏ విధంగా తనను లాక్కెళ్తారో అదే తరహాలో, సినిమా తరహాలోనే అక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని లాక్కెళ్లే ప్రయత్నం, అదేవిధంగా కాలర్ పట్టుకుంటూ కూడా రోడ్డు పైన తీసుకెళ్లడం, ఒకానొక దశలో తను పోలీసుల పైన కూడా ఒక రకంగా అంటే ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నిగ్రహాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏదైతే ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి దీనిపైన అక్కడికి చేరుకున్నటువంటి ఎస్ఐ కావచ్చు. కానీ కిషోర్, నిజానికి అక్కడ అంతమంది సుదర్శన్ రెడ్డి అనుచరులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన విధానాన్ని మాత్రం చాలా మంది హీరోతో పోలుస్తూ ఉన్నారు. ఎస్ రోహిత్, ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన ఏంటంటే చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు. అయితే అంత భయపడలేదు ఎక్కడ కూడా. తను ఎందుకంటే విధుల పట్ల ఆటంకాన్ని కలిగిస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో ఒకసారి కూడా కొండారెడ్డి కూడా కొంత ఆగ్రహానికి లోనైనటువంటి పరిస్థితి. ఏదైతే విధులకు ఆటంకం కలిగించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఒక ముఖ్యంగా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ సుదర్శన్ రెడ్డి తగ్గడం లేక
వాళ్ళ అనుచర వర్గాలు కూడా తగ్గడం లేదు. దీంతో ఒక్కసారిగా తను ఏదైతే విధులకు ఆటంకం కల్పిస్తున్న తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా సినీ తరహాలో ఏదైతే సినిమాలో హీరో ఏదైతే పోలీస్ ఆఫీసర్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా రౌడీని తన్నుకుంటూ ఈడ్చుకెళ్లే పరిస్థితి. సో అదే తరహాలో అక్కడ జరిగింది, సన్నివేశం కూడా అదే తరహాలో జరిగింది. ఏదైతే ఎస్ఐ పట్ల కూడా అటు సిఐ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఒక్కసారిగా ఆయన హీరోయిజాన్ని ప్రదర్శించి ఒక రకంగా అతన్ని ఈడ్చుకెళ్లడం జరిగింది. దీనిపైన కూడా అటు వైసీపీ నేతలే కాదు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా కొంత ప్రశంసలు. ఏంటి అసలు ఈ ఘటనపై అటు వైసీపీ టీడీపీ నేతల రియాక్షన్స్ ఏంటి, అటు ప్రభుత్వాధికారుల రియాక్షన్స్? నిజానికి అక్కడ వచ్చింది వైసీపీ నేతలు, కొట్టింది ఎంపీడీఓని, ప్రభుత్వాధికారిపై అక్కడ చేయి చేసుకున్నారు వాళ్ళు. సో ప్రభుత్వ ఉద్యోగుల రియాక్షన్స్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం దీన్ని తీవ్రంగానే ఖండిస్తున్నారు రోహిత్. ఏదైతే గత కొంతకాలంగా అధికారులపై దాడులు జరుగుతున్నాయి, గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా దాడులు జరిగినా కూడా కేసులు నమోదు చేశారు. కానీ ఇలా హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ కొండారెడ్డి ఏదైతే తను ఈడ్చుకెళ్లడం, అదేవిధంగా చెంప మీద చల్లు అని కూడా చెంప మీద తెరకడం, ఇలాంటివన్నీ ఘటనలన్నీ కూడా సినిమాల్లోనే కనిపిస్తాయి సాధారణంగా. కానీ ఇక్కడ నిజ జీవితంలో జరిగినటువంటి ఘటన. దీనిపైన అధికారులు కూడా ఏమంటున్నారంటే ఇలాంటి వారికి ఇదే తరహాలో బుద్ధి చెప్పాలి. ఏదైతే అధికారులపై దాడి జరుగుతున్నప్పటికి కూడా కొంత కేసులు పెట్టి వదిలేస్తున్నారు, ఆ తర్వాత పట్టించుకున్న పాపనబడు. ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం కూడా ఒక రకంగా ఉద్యోగుల్లో కొంత ఏదైతే ధైర్యాన్ని నింపే ప్రయత్నమే జరిగిందని చెప్పాలి. నిన్న ఏదైతే సిఐ కొండారెడ్డి చేసిన ప్రయత్నం ఒక రకంగా హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ సుదర్శన్ రెడ్డిని లాక్కుంటూ రోడ్డు మీద లాక్కుంటూ, అంటే షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళాను. అంటే ఒక రకంగా అధికారులపై దాడులు జరిగితే అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని ఒక హెచ్చరిక. ఏదైతే అధికారులు విధుల పట్ల ఆటంకం కల్పించాం, వారిపై దాడులు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందన్నటువంటి భావన చూపించాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆయన సినిమా తరహాలోనే హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ లాక్కెళ్ళడం. చాలా మంది ఎక్కువ మంది అక్కడికి చేరుకున్నారు. వారంతా ఒక రకంగా మూకుమ్మడిగా దాడి చేస్తే మాత్రం సిఐ పరిస్థితి కూడా విషమంగా ఉండేది. ఏదైతే దాడిలో ఆయన కూడా గాయపడాల్సింది ఒకటి. కానీ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, అయినా కూడా ఆయన సాయం చేశారంటే దీనిపైన కూడా ఉద్యోగులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏదైతే ఆ సిఐ కొండారెడ్డి వ్యవహరించిన తీరు, అదేవిధంగా ఆ సుదర్శన్ రెడ్డిని లాక్కెళ్ళినటువంటి తీరును అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా, అంటే ఎవరైతే టీడీపీ వైసీపీ అనే కాదు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అధికారులపై జరుగుతున్నటువంటి దాడులకు ఇదే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అధికారులపై దాడులు చేస్తే వాళ్ళను నగ్నంగా నడి రోడ్డు పైన ఊరేగించాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేవారు ఎవరినైనా సరే ఈ విధంగా చేయాలన్నటువంటి భావన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, కడప జిల్లాలో ఒక పోలీస్ పవర్ ఏంటో చూపించాడు అక్కడ సిఐ. అంకుశం సినిమాలో రాజశేఖర్